భగత్ సింగ్ గ్లిమ్స్ అంటూ హరిశంకర్ సందడి షురూ చేశాడు. ముందుగా పోస్టర్ వదిలారు, మాస్ మతిపోగొట్టే ప్రయత్నం చేశారు. తర్వాత గ్లిమ్స్ సందడి. మొత్తంగా గబ్బర్ సింగ్ ని ఉస్తాద్ భగత్ సింగ్ మించేలా ఉన్నాడు. అది రీమేకే, ఇది రీమేకే. మరి బాక్స్ ఆఫీస్ లో కిక్ కూడా రిపీట్ అవుతుందా? ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ పేలింది. పవన్ ఫ్యాన్స్ కి పండగొచ్చినట్లయింది. ఓవైపు సుజిత్ తన ఓజీ మూవీని ఒక్కో ఫోటోతో ప్రమోట్ చేసుకుంటూ తనని తాను ప్రమోట్ చేసుకుంటుంటే ఇప్పుడు హరీష్ శంకర్ వంతొచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ తో తన సత్తా చూపించే ప్రయత్నం జరిగింది. నిజానికి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తమిళ్ హిట్ సినిమా తేరీకి రీమేక్. అచ్చంగా కాకున్నా అదే స్టోరీలన్నీ ఇక్కడికి అనుకూలంగా మార్చి తెరకెక్కిస్తున్నారట. అసలు తేరీ మూవీ కథే ఎంతవాడు గాని అంటూ అజిత్ చేసిన సినిమాకు కాపీ అన్నారు. అలాంటి మూవీని తెలుగులో రీమేక్ చేయడం అంటే కాస్త రిస్కే అనేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తేరీ మూవీ తెలుగులో పోలీసోడుగా వచ్చేసింది కూడా. అందుకే దాన్ని రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ ని ఆడుకుంటాడా, బాక్సాఫీస్ ఉస్తాద్ ని ఆడుకుంటుందా అనే డౌట్లు పెరిగాయి. ఉస్తాద్ భగత్ సింగ్ ఎంత రీమేక్ అయినా అక్కడ సెట్ లో ఉంది హరీష్ శంకర్. సో రీమేక్ తో కిక్ ఇవ్వడం తనకి కొత్త కాదు. గతంలో పవర్ స్టార్ తో గబ్బర్ సింగ్ తీసి హిట్ కొట్టాడు. హిందీ దబాంగ్ రీమేక్ తో వసూళ్ల కిక్ ఇచ్చాడు. బాలీవుడ్ హిట్ మూవీ దబాంగ్ కి తెలుగు గబ్బర్ సింగ్ కి చాలా వ్యత్యాసం ఉంది. హిందీలో వసూళ్ల వర్షం కురిపించిన దబాంగ్ ని తెలుగులో గబ్బర్ సింగ్ గా తీసినా చాలా మార్పులు చేసి ఇక్కడి నేటివిటీకి దగ్గరగా తీశాడు హరీష్ శంకర్. అందుకే గబ్బర్ కి దబాంగ్ కి చాలా డిఫరెన్స్ కనిపించింది. కాసుల వర్షం కురిసింది. దబాంగ్ ని గబ్బర్ సింగ్ గా రీమేక్ చేసి మెప్పించిన హరీష్ శంకర్ కి ఆ రూట్ మీద మంచి పట్టుంది. రీమేక్ డైరెక్టర్ అంటూ కామెంట్స్ కూడా వచ్చినా తన రూటే సెపరేటు. అందుకే గబ్బర్ సింగ్ అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది. గబ్బర్ సింగ్ లో పవన్ విసిరిన డైలాగులు, పంచ్లు చాలా మందికి తగిలాయన్నారు. ఇప్పుడు పవన్ పాలిటిక్స్ లో ఉన్నాడు కాబట్టి పొలిటికల్ పంచ్ డైలాగ్స్ తో ఈ మూవీ కూడా హోరెత్తుతుందా అన్న అనుమానాలు పెరిగాయి.